పొద్దుగాల పూట టిఫిన్ తిననీకి ఇద్దరం మగం పళ్ళెం నిండా బువ్వేసుకొచ్చుకున్నాం. మంచిగా కూసుంటున్నాం. అగో పొద్దుగాల పూట టిఫిన్ ఏంది? దాంట్లో బువ్వేంది అని అనుకుంటున్నారా? ఇగ చూస్తున్నారు గదా! ఇగ గిదిని మీరు ఏమన్నా అనుకోలులా అనుకున్నోళ్ళకే అనుకున్నన్ని పడతాయి మరి. ఇగ నాకైతే ఏం తెలవదు. ఎందుకంటే నేను చేసిందైతే మాత్రం బీట్రూట్ బువ్వ. గది నా వీడియో చూసినోళ్ళకైతే అందరికీ తెలిసే ఉంటది. అది ఎంత టేస్టీగా ఉంటదనంటే టేస్ట్ ఎంత ఉంటదో అది ఇచ్చే బలం, ఆరోగ్యం గూడా అంత మజాగుంటది. ఇగ మేమైతే నిమ్మలంగా తినుకుంటూ ఉండేటోళ్ళమే. చిన్నగా మెల్లగా ఒకరినొకరు చూసుకుంటూ ఇగ పోటీ స్టార్ట్ అయింది మా ఇద్దరి మధ్యల. ఇగ నువ్వు ముందుగాల తింటావా? నేను ముందుగాల తింటానా అని. నేనేదో ఉట్టిగా మా ఆయనను చూసుకుంటూ అటు ఇటు చూసే బదులు మా ఆయనను చూసుకుంటూ తినొచ్చు కదా అని తింటూ ఉంటే, అగో ఇది నన్ను చూసి నాకంటే ముందు తిందామని పోటీ పడుతుంది ఏందని మా ఆయనేమో పెద్ద పెద్ద బుక్కలు పెడుతుండు. ఓరి దేవుడా! గిట్ల నా వల్ల అయితదా కాదా అని నేనేమో చిన్నగా నములుకుంటూ ఇగ మా ఆయన గంత తింటుండు. మా ఆయనది తొందరగా అయిపోయేటట్టున్నది కదా అని నేను కూడా జర్రంతా గుండె ధైర్యం తెచ్చుకొని పెద్ద పెద్ద బుక్కలు నేను కూడా పెడుతున్నా కానీ నాకేమో తినత్తలేదు. నాకు గట్ల అలవాట్లేదు. చిన్నగా తినడమే నాకు అలవాటున్నది. నాకు నమలత్తలేదు కుతికే పడుతుంది. ఓరి దేవుడా! ఇగ గిట్లయితే నా వల్ల కాదు. నేను చిన్నగానే దబ్బ తింటా తీయనిగా మెల్లగా తింటున్నా. అగో మా ఇద్దరి మధ్యలో గీ పోటీలు ఎందుకు అని చిత్రపోతున్నారా? ఉన్నదులా ఇక్కడనే ఇంకొక హైలైట్ ఇచ్చటున్నది. ఏంది ముచ్చట అనంటే గీ పోటీలో ఎవ్వరు గెలితే వాళ్ళకు ఒక సర్ప్రైజ్ అనేది ఉన్నది. మరి గా సర్ప్రైజ్‌ని మిస్ కావద్దంటే దవ్వున తినాలి గదా! గందుకోసమనే దవ్వ తింటున్నాం. ఇగ మా ఆయననేమో ఇగ గిట్లయితే నడవది అన్నట్టుగా పెద్ద పెద్ద బుక్కలు తింటుండు. నా వల్లనేమో అయితలేదు. నిజంగుల బీట్రూట్ రైస్ తింటే మాత్రము అసలు మళ్ళా సాయంత్రం అంటే పొద్దుగూకేదాకా మళ్ళా ఆకలి గాదు, పానం గాబర గూడా అనిపియది. కాకపోతే మధ్యలో జర్రంతా నేనైతే ఓ గిలాసన చాయనైతే నేను ఖచ్చితంగా తాగుతా. అది నాకు ఇగ అలవాటయిపోయింది గాబట్టి. ఇగ మళ్ళా అసలేం తినకున్నా గూడా మనకి రంజురవ్వక లేకుండా మంచిగా అలవాటయిపోతది. అంత సూపర్‌గుంటది. ఈవెన్ మా పిల్లలకు గూడా గీ బీట్రూట్ బువ్వ అంటే మస్తు ఇష్టం. ఇక మీకు గూడా ఒకవేళ ఈ టేస్ట్ చూడాలి ఇది ఎట్లా చేస్తారని మీకు డౌట్ ఉన్నదనుకోండి. ఒక్కసారి ఎస్ఆర్ లవ్ కపుల్ బ్లాగ్స్ అనే మన ఛానెల్‌ని విజిట్ చేయండి. మీకు పూర్తి వివరాలుంటాయి. ఇక చిన్నగా మెల్లగా నాకంటే ముందుగాల మా ఆయనే తిన్నాడు. ఇంతకు పోటీ ఏంది ఎరికేనా? ఎవరిది ముందైతే అయిపోతదో ఎనకాల ఉన్నోళ్ళ ప్లేట్‌లో బువ్వ మొత్తం వాళ్ళకే అన్నమాట. ఎందుకంటే గంత ఇష్టం మాకు. అంత మంచిగా నచ్చింది గూడా. ఇక గందు కోసమనే నేనే మా ఆయనది ఒక బుక్క అనేది తిందామంటే చిన్నగా మెల్లగా నేను తింటూ ఉంటే మా ఆయన పెద్ద పెద్ద బుక్కలు తిన్నాడు. మా ఆయన ప్లేట్‌లో మొత్తం ఒడగొట్టుకున్నాడు. ఓరి దేవుడో! నా పళ్ళెంలోకెళ్ళి గుంజుకుంటాడేమో అని భయపడ్డా గానీ, పాపం నాకు తినత్తలేదని నాకు అన్నం అయిపోయేదాకా తినిపిత్తూ ఉన్నాడు. చూడండి ఇందులో ఫన్ ఉంటది. అలాగే మనకు హెల్తీకి కావాల్సిన టిప్స్ ఉంటాయి. అందులోనే భార్యాభర్తల అనుబంధం అంటే ఎట్లుంటది? అసలు గీ కాలంలో మనం ఎటు పోతున్నాము? అరే! ఇంతకు ముందుకు మనోళ్ళు ఎట్లుండేది? అనే విషయాలన్నీ గూడా చిన్నగా మీరు తెలుసుకోవచ్చు. ఇవి స్కూల్‌లో పాఠాలలో నేర్పుతారా? లేదు.